చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. చెప్పి తర్వాత ఐ మిస్ యూ అని ఒక చెప్పండి ఏమంటారు. ఇప్పుడు యుఎస్ లో ఉన్నారు. సో తను యుఎస్ లో ఉన్నారు, అందుకే మన యుఎస్ ఇప్పుడు టైం ఎంత అయింది? ఇప్పటికి ఇక్కడ 2.5 hours వేసుకోవాలి. సో ఇప్పుడు 5 అయింది కదా, 7:30 అవుతుంటది. పర్వాలేదు, అయితే చేయండి. చేయాలా? అమ్మో ఏమంటాడు, వాట్సాప్ కాల్ చేయాలి. వాట్సాప్ కాల్ స్పీకర్ ఆన్ లో పెట్టండి. ఏ హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఇవే ఉండకూడదు. కట్ చేస్తాడు కావచ్చు నాకు తెలిసి. అదే వెరీ ఎక్సైటెడ్ అన్నమాట. ఎందుకే నన్ను ఇలా చేస్తున్నా అంటాడు. ఓకే లెట్స్ ట్రై. అసలు పిక్ చేస్తాడా లేదా, పడుకొని ఉంటాడు. ఓన్లీ 2 words, ఐ లవ్ యూ, ఐ మిస్ యూ. ఐ మిస్ యూ అయితే చెప్తూ ఉంటా. సో ఐ లవ్ యూ, లెట్స్ సీ. వీడియో కాల్ వెళ్ళిపోయింది, అలవాటు కదా, రెగ్యులర్ కాల్ చేస్తా. I love you and I miss you. Love you too, I miss you too. ఓకే, సో నేను ఐ డ్రీమ్ కి ఇంటర్వ్యూకి వచ్చా. ఇప్పుడే చెప్పా అతను మార్నింగ్ అవుతుంది అంటే ఒకసారి కాల్ చేసి మాట్లాడంటే చేసా. బాయ్, సియా. అతను ఐ లవ్ యూ అనగానే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు. 2 wings వచ్చి ఉంటాయి. ఐ మిస్ యూ అనగానే సో స్వీట్ అనుకుని ఉంటుంటారు. వెంటనే 2 రెక్కల్ని ఇలా దించేసి ఆ సో స్వీట్ కాస్త సో హాట్ చేశారు. అంటే లాంగ్ డిస్టెన్స్ చాలా కష్టం కదా, చాలా. నేను అదే అంటుంటా, మేబీ మాది మ్యారేజ్ అయ్యి 2 kids ఉండి ఆ బాండింగ్ ఉంది కాబట్టి ఉండగలుగుతున్నాం. కానీ నాకు తెలిసిన ఎంతమంది ఇట్లా వేరే కంట్రీకి చదువుకోవడానికి వెళ్ళి రిలేషన్ లో ఉండి వెళ్ళాక బ్రేకప్ అయింది మామ, వెళ్ళంగానే మారిపోయింది మామ, ఇదే నడుస్తూ ఉంటాయి. సో లాంగ్ డిస్టెన్స్ తోటి ఆ అండర్స్టాండింగ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ థింగ్, చాలా ఉంటుంది. ఎమోషనల్ చాలా కష్టం. అందులోనూ 2 kids ని ఇక్కడ చూసుకుంటూ తను అక్కడుండి అంటే నాకు అనిపిస్తుంది అప్పుడు మిస్ యూ గుర్తొస్తున్నావు అని. చెప్తే ఎక్కడ డల్ అయిపోతున్నా నేను చెప్పను, తనకు అలా చెప్పాలంటుంది కానీ తను కూడా చెప్పడు. అయ్యో చెప్తే మళ్ళీ ఇది ఫీల్ అవుద్ది అని. ఇద్దరికి ఉంటుంది, ఇద్దరం చెప్పుకోము, జస్ట్ అట్లా గో విత్ ద ఫ్లో ఉంటూ ఉంటుంది. సో ఎందుకని మీరు బ్రోతో లేరు అంటే లైక్ అక్కడ తను ఇక్కడ మీరు? తనకి ప్రాజెక్ట్ వర్క్ మీద వెళ్ళా, 2 years అవుతుంది, ఈ ఇయర్ వచ్చేస్తా అన్నాడు. సో ఆ లోపు ఒక ట్రిప్ వేసుకుందాం అని చెప్పి మొన్న యూఎస్కి వెళ్ళి వచ్చా. అందుకే సో కిడ్స్ తో వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చా. ఐ థింక్ ఈ ఇయర్ వచ్చేస్తాడు. సో మనం 1-2 అంటే ఇష్టం ఉన్నప్పుడు 1 monthకే కష్టంగా ఉంటుంది, అట్లానే 1 year ఉంటున్నా అంటే శబాష్ స్వాతి అనిపించింది. బట్ ఇట్స్ ఎ టఫ్ టైం. నాకు తెలిసి ఏదో ఒక రోజు మేము ఇద్దరు ఇట్లా కూర్చొని ఎంత కష్టపడ్డాం కదా అనుకుంటాం అంతే ఇంకా. ఓకే, సో బాగా అంటే ఈ 1.5 ఈ 2 years లో మీరు బాగా మిస్ అయిన సందర్భం ఏంటి? అంటే ఏదో ఒక సందర్భం అయితే ఉంటుంది కదా కన్ఫామ్ గా. యా ఉంటుంది. మెయిన్ గా కిడ్స్ నాకు మా అపార్ట్మెంట్స్ లో చిన్నపిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫాదర్ ఎక్కువ బైక్ ఎక్కించుకొని తిప్పుతూ ఉంటారు. సండే వస్తే అట్లా బయటకు తీసుకెళ్తుంటారు. సో మా 2 kids కి నేనే తీసుకెళ్ళాలి. అంటే ఇటు మదర్ రోల్ చేస్తూ ఇటు ఫాదర్ రోల్ 2 బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. సో అలా వాళ్ళు ఎవరైనా వెళ్ళినప్పుడు పిల్లలు నాతోటి డాడీని మిస్ అవుతున్నా, డాడీ గుర్తొస్తున్నా అన్నప్పుడు మస్తు బాగా అనిపిస్తుంది. బట్ ఇదిగో ఇప్పుడు ఇట్లనే మళ్ళీ చేంజ్ అయ్యి చలో మనం బయటకు వెళ్దాం పదండి, ఏం కావాలి ఐస్ క్రీమ్ కావాలా, చలో సో మూవ్ ఆన్ అవుతూ ఉంటాను అనమాట. చాలా కష్టంగా ఉంటుంది, నాట్ ఆల్ ఈజీ. మొన్న యూఎస్ నుంచి వచ్చినప్పుడు కూడా కరెక్ట్ ఇంకా సెండ్ ఆఫ్ చెప్పి తను అట్లా వెళ్ళిపోతున్నాడు, నేను క్యూలో ఉన్నాను, ఇంకా వెబ్ చెక్-ఇన్ కి రెడీగా ఉన్నాం అనమాట. సో ఆ మూమెంట్ లో చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నా. బట్ 2 kids ఉన్నారు, వాళ్ళేమో ఇంకా బాయ్ పప్ప అని చెప్పి ఇట్లా తిరిగి చూస్తున్నారు. అది చాలా కష్టంగా ఉండే. బట్ ఇట్స్ ఓకే, ఇంకా 1 year అయితే వచ్చేస్తాడు, సో ఇంతేం ఉండదులే అని మూవ్ ఆన్. ఇట్స్ ఇంకా స్ట్రాంగ్ చేస్తూ ఉంటది అనమాట ఇలాంటి మూమెంట్స్. వచ్చేయండి బ్రో, చాలా తొందరగా వచ్చేయండి, చాలా త్వరగా వచ్చేయండి. వచ్చేస్తారు పక్కా వచ్చేస్తారు. సో ఎన్ని ఇయర్స్ లో ఇద్దరిది? మాది 3 years ఆఫ్ లవ్. 3 years. సో ఇంట్లో చెప్పాము, ఒప్పుకున్నారు, అరేంజ్ మ్యారేజ్ లాగా చేసేసారు, లవ్ మ్యారేజ్ లాగా ఎంజాయ్ చేస్తున్నాం. లవ్ మ్యారేజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. అది ఇది 2. ఓకే, బాగా అంటే బెస్ట్ క్వాలిటీస్ ఏంటి అంటే బ్రోలో? అంటే ఇప్పుడు నిజంగా మీరు చెప్పేటట్టు ఏ రిలేషన్షిప్ అయినా సరే మ్యూచువల్ అండర్స్టాండింగ్, అంత పెళ్లి వరకు వెళ్ళే రిలేషన్షిప్లు ఏవీ లేవు మన నవే డేస్ లో చూస్తే అసలు. సో అలాంటిది మ్యారేజ్ చేసుకొని దాదాపుగా 12 years అవుతుందా? 12 years. 12 years ఈ మ్యారేజ్ రిలేషన్షిప్ లో
మీ ఇద్దరి మధ్య వచ్చే గొడవల్ని ఎలా బ్యాలెన్స్ చేసుకునే వాళ్ళు? సో రిలేషన్షిప్ ని ఎంత స్ట్రాంగ్ గా చేసుకోగలిగారు? అసలు ఒక హస్బెండ్ వైఫ్ రిలేషన్, ఒక లవ్ అనే రిలేషన్ ఇంత స్ట్రాంగ్ గా ఉండడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? నన్ను అడిగితే ఫస్ట్ మన ఇండియన్ కల్చర్ లాగా వేరే కంట్రీలో వాళ్ళే చూస్తే ఫస్ట్ నిన్ను నువ్వు లవ్ చేసుకో, మనది మనం ఇష్టపడ్డాకే మిగతా వాళ్ళని ఇష్టపడగలుగుతాం. సో నాకు నేను టైం ఇచ్చుకుంటా, ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవడం, అండ్ ఆ లవ్ అనేది కొంచెం గట్టిగా ఉంటే వదిలిపోరు ఎక్కడికి, అస్సలు ఛాన్సే లేదు. ఒకరి మీద ఒకరికి అంత ఎమోషనల్ బాండింగ్ ఉండాలి. ఓకే. అండ్ నన్ను అడిగితే అదే, దూరంగా ఉన్నా కూడా నా కోసం ఒక మనిషి ఉన్నాడు. అండ్ ఆయనలో నాకు బాగా నచ్చే విషయం ఏంటని అన్నారు కదా, ఓపిక. నేను ఎంత ఊరని భరిస్తాడు. అండ్ నేను గొడవ పడితే నేను వెంటనే మాట్లాడడానికి, ఇట్లా గొడవైంది 1 అవర్కి నాకు కోపం వస్తుంటుంది, మాట్లాడచ్చు కదా, అలిగాను కదా, వచ్చి బుద్ధగరిచ్చు కదా, ఇట్లా ఎదురు చూస్తూ ఉంటా. ఆయన అసలు దగ్గరికే రాడు. మళ్ళీ నేనే అంటే ఒకరు అంటే ఆపోజిట్ అంతే, ఒకరు వింటే ఒకరు మాట్లాడాలి, ఒకరు కోపంగా ఉంటే ఒకరు భరించాలి, ఒకరు ఎక్స్ప్రెస్ చేస్తే ఒకరు ఎక్స్ప్రెస్ చేయరు, అట్లా క్వైట్ అపోజిట్ అనేది మ్యాచ్ అవుతుంది అంతే. అని అర్థం చేసుకోవడం. ఇప్పుడు నేనున్న ప్రొఫెషన్కి నేను ఆర్జే ఇంటర్వ్యూస్ తీసుకుంటూ ఉంటాను, టైం కుదరదు కిడ్స్ తోటి, ఇంత బిజీ ఉన్నా కూడా అన్నిటికీ ఓకే, ఇప్పుడు ఇంటర్వ్యూ లేట్ అవుతుందా, ఓకే సరే, ఈరోజు స్పెషల్ అకేషన్, ఓకే సార్ నేను చూసుకుంటాలే కిడ్స్ని. ఆ అండర్స్టాండింగ్, ప్రతి ఉమెన్కి అండర్స్టాండింగ్ కావాలి. రాగానే వచ్చావా, లేట్ అయిందా, ఎందుకు ఇంతసేపు అనేకంటే రాగానే రిటైర్డ్ అయినట్టున్నావు, కొంచెం కూర్చో పర్లేదు, వాళ్ళు తిన్నారు పిల్లలు, ఓకే రిలాక్స్, నువ్వేలా ఉన్నావు, ఓకే, ఆ అటెన్షన్ రావాలి. అప్పుడే అరే మనిషి కోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తా భయ అన్నట్టు ఉంటుంది. వెరీ గుడ్. అప్పుడే ఆ ఎఫెక్షన్, ఆ లవ్ కూడా కనిపిస్తుంది. అదే కదా, ప్రేమ ఉంటేనే ఏ పర్సన్ అయినా అలా చేయగలుగుతారు. అదే. సో ఇంకా మళ్ళీ బ్యాక్ టు మీ ప్రొఫెషన్కి వస్తే, అసలు ఈ ఆర్జేగా ఎన్ని ఇయర్స్ జర్నీ? సేమ్ 11-12 ఇయర్స్ అవుతుంది. సో మిర్చిలో జాయిన్ అయిన 1 ఇయర్కే మ్యారేజ్ అయిపోయింది, దెన్ బాబు, ఆ తర్వాత పాప. సో 12 ఇయర్స్ అసలు తెలియలేదు. ఎక్కడ వలేశారు? మా ప్రీవియస్ కంపెనీలో తను ఐటీ ఎంప్లాయ్ అనమాట, ఐటీ సైడ్. మనమేమో మీరు కూడా బిఫోర్ ఐటీలో చేసేవాళ్ళ? అందులో చేశాను. ఫస్ట్ అసలు నా కెరీర్ స్టార్టింగ్ కాల్ సెంటర్లో అనమాట. మనకి మిడిల్ క్లాస్ కష్టాలు, సెకండ్ ఇయర్ ఉండగానే ఇబ్బంది అవుతుంది, ఏమైనా జాబ్ చేయాలి నువ్వు అన్నట్టు అన్నారు. సరే ఓకే అని చెప్పి కాల్ సెంటర్లో కెరీర్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి మెల్లగా అకౌంట్స్లోకి మూవ్ అయిపోయాక అక్కడ కలిశారు. అలా అలా మాటలు పెరిగాయి, మంచిగా మాట్లాడుకుని అర్థం చేసుకున్నాడు మెయిన్గా. సో అలా సెట్ అయిపోయింది. సో అక్కడ మొదలైన వల ఇప్పటికీ ఆ వల్లోనే వల అని కాదండి, అంటే ఇష్టం ఒకరంటే ఆయనకి నేనంటే ఇష్టం, నాకు ఆయనంటే ఇష్టం, బట్ ఒక అండర్స్టాండింగ్ అది మెయిన్. అసలు ఏ రిలేషన్ కాదు, ఇప్పుడు అమ్మ నాన్నకైనా మనకైనా ఎవరికైనా అండర్స్టాండింగ్ ఉంటే చల్తా సబ్. సో ఆర్జేగా వచ్చి ఆల్మోస్ట్ 11 ఇయర్స్ కదా. సో ఇప్పటికీ కూడా అంటే చెప్తూ ఉంటారు, సెలబ్రిటీస్తో మాట్లాడుతూ ఉంటారు, మిర్చి అనగానే నెంబర్ ఆఫ్ బిగ్ సెలబ్రిటీస్ వస్తుంటారు. వెంకటేష్ గారు వచ్చారు, అండ్ సాయి పల్లవి గారు కూడా వచ్చారు, విజయ్ దేవరకొండ, అందరి ఇంటర్వ్యూస్ ప్లానెడ్ గా చక్కగా మంచిగా చేస్తూ ఉంటారు. సో ఒక్కొక్క సెలబ్రిటీతో మీకున్న అనుబంధం కానీ, ఎక్స్పీరియన్స్ కానీ, మెమరబుల్ మూమెంట్స్ ని షేర్ చేసుకోండి. వెంకటేష్ గారు నేను మిర్చిలో జాయిన్ అయినాక గురు మూవీకి వచ్చారనమాట. సో తెలుసు కదా, కొత్త మనకి ఫీల్డ్ అనేది తెలియదు, అసలు ఏది తెలీదు, జస్ట్ ఏదో అమ్మాయి వచ్చాను అంటే చెయ్యాలన్న ఇది లోపల ఉంది. కానీ మన దాంట్లో మనం కొత్త ఏం మంచిగా ఉన్నావు, అంతా బాగానేనా అంటాం, హాయిగానే షేక్ హ్యాండ్, హాయ్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి హగ్ ఇచ్చి కొంచెం అది మనకేం తెలీదు. సో నేను అట్లనే ఉన్నా. సో వెంకటేష్ గారు గురు మూవీకి వస్తున్నారు అనగానే ఇంకా ఫస్ట్ టైం నేను సెలబ్రిటీని దగ్గర నుంచి చూస్తున్నా, లోపల ఏదో తెలియని ఎక్సైట్మెంట్ అన్నట్టు. సో నార్మల్గా అందరూ వెల్కమ్ చెప్తారు, రాగానే ఫ్లవర్స్ ఇచ్చో బొకే ఇచ్చి వెల్కమ్ అని చెప్తారు. అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దాము అన్న. ఏం చేస్తామా నువ్వు అన్నారు. గురు మూవీలో డైలాగ్ చెప్తా రాగానే అన్న. భయపడవా అంటే భయం లేదు నేను చెప్తాను అన్న. వెంకటేష్ గారు ఇట్లా నడుచుకుంటూ వస్తున్నారు, సేమ్ ఆ గురు మూవీలో బాక్సింగ్ డే ఉంటుంది కదా, సేమ్ అట్లే సెటప్ వేసి నేను 2 గ్లౌజులు వేసుకొని ఆయన రాగానే, ఓయ్ గురు ఏంటి నేను ఇష్టమా లేదా, ఏదో ఒకటి చెప్పు గురు, అదే స్టైల్లో అన్నా. అందరు సైలెంట్, నాకేమో టెన్షన్. ఇప్పుడు ఆయన ఎంతగానే ఉన్నారు రివర్స్లో అంటే లవ్వుతిలో చూసి లవ్ యూ టూ అని ఫ్లవర్స్ తీసేసుకున్నారు. వెంకీ మామతో నేను లవ్ యూ టూ చెప్పించుకున్నా అని చెప్పి ఆ రోజు మొదలైంది. సో అప్పటిదాకా కొంచెం సెలబ్రిటీస్ అంటే కొంచెం భయం,
జంక్ ఉండేది. ఒక్కసారి మన వెంకి మామని కలిసాక హీ సో స్వీట్. అప్పుడు అర్థమైంది అందరూ మనలానే, మనమే వాళ్ళని దూరం పెట్టుకున్నాం. అమ్మో అని దూరం పెడతాం కానీ దే ఆర్ లైక్ అస్, మనలానే మాట్లాడతారు, మనలానే ఉంటారు. మేబీ కొంచెం లైఫ్ స్టైల్ డిఫరెంట్ ఉండొచ్చు కానీ దే ఆర్ లైక్ అస్ అండి. దేవరకొండ గారు, విజయ్ విజయ్ దేవరకొండ. యా. సో తను పెళ్లి చూపులు మూవీకి వచ్చాడు అనమాట. వచ్చినప్పుడు సేమ్ ఇలానే డిఫరెంట్ గా వెల్కమ్ చేయాలని చెప్పేసి చీర కట్టుకొని సేమ్ కాఫీ మగ్ పెళ్లి చూపులు కదా అంటే తీసుకెళ్లి పెళ్లి చూపుల్లాగా ఇట్లా ఇచ్చి, మీరు నాకు నచ్చారు, మీరు ఓకే అంటే ఇంటర్వ్యూ చేద్దాము, ఇలా ఇలా సేమ్ పెళ్లి చూపులు థీమ్ లో అనమాట. సో నెక్స్ట్ వెన్నెల కిషోర్ గారు ఒక హారర్ మూవీకి వస్తే సేమ్ ఆ దయ్యం గెటప్ వేసుకొని వెల్కమ్ చేయడం. ఏ సెలబ్రిటీ వస్తే ఆ సెలబ్రిటీ లాగా మంచి అనిపించేది. అండ్ ఒకసారి కేటీఆర్ గారు వచ్చారు, అప్పుడు ర్యాప్ సాంగ్ తో వెల్కమ్ చేశాను అనమాట. అది చాలా వైరల్ అయింది. అసలు యాక్చువల్లీ చెప్దాం అనుకున్నాను రాగానే. అసలు అది నెంబర్ ఆఫ్ వైరల్ అయింది. అసలు మామూలు వీడియోస్ కాదు ఇన్స్టాలో ఆ టైంలో కదా. అవునవును. కేటీఆర్ గారిది మాత్రం అవును. సీరియస్ లో చాలా చాలా బాగుంది. అది అప్పుడప్పుడు అనుకున్నాం ఇలా వస్తున్నారు అనగానే రాసేసారు, నేను ర్యాప్ సాంగ్ పాడేశాను, చాలా నచ్చింది, అంతటా వైరల్ అయింది. మీది కాంటాక్ట్ ఏదో కూడా అప్పుడు కలుద్దామా ఏదో సంథింగ్ ఏదో అవును, చెప్పారు అప్పుడే, కదా ఆ song అప్పుడే, వీడియోలో. yes, యా yes. యా అప్పుడే